కాశ్మీర్లో వీరమరణం పొందిన జవాన్ మురళీ నాయక్ కుటుంబాన్ని వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ పరామర్శించి వారికి భరోసా ఇవ్వనున్నట్లు సత్యసాయి జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇప్పటికే వైఎస్ జగన్మోహన్ జవాన్ మురళీ నాయక్ తల్లిదండ్రులకు ఫోన్లో మాట్లాడి వారిని ఓదార్చారు. మురళీ నాయక్ ఆంధ్రప్రదేశ్కు మణిదీపమని, యుద్ధంలో శత్రువులతో పోరాడుతూ మరణించి వీరమరణం పొందాడని, చరిత్రలో నిలిచిపోయాడని, మీకు అండగా ఉంటామని భరోసా ఇస్తూ త్వరలోనే మిమ్మల్ని కలుస్తాను అన్న మాట మేరకు మంగళవారం 13వ తేదీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి కల్లితాండాకు రానున్నారని ఉషశ్రీ చరణ్ తెలిపారు. వాళ్ళ తల్లిని తండ్రిని ఇద్దరిని కూడా ఫోన్ ద్వారా పరామర్శం చేయడం జరిగింది. వాళ్ళ తల్లి బిడ్డని తన కొడుకుని చదివించాలని ముంబైలో కష్టపడి పనిచేసి అదేవిధంగా భీమ్ వ్యాపారం చేస్తూ వాళ్ళ తండ్రి మురళీ నాయక్ ఎప్పుడు కూడా చెప్పేవాడంట, చిన్నపిల్లోడి నుంచి కూడా ఆర్మీకి పోవాలా, ఆర్మీకి చేరాలా అని. ఒక్కరోజైనా యూనిఫామ్ వేసుకొని చనిపోయాలనే ఆశయానికి చాలా కష్టపడినారు వాళ్ళ తల్లిదండ్రులని ఈరోజు గుర్తు చేసుకున్నారు. అటువంటి వీరమాతని కలవాలి, అదేవిధంగా వాళ్ళ ఆ కుటుంబానికి పరామర్శించాలి. ఎల్లవేళలో మేము అండగా ఉంటాము అని భరోసా కల్పించడానికి మే 13వ తేదీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే మంగళవారం మే 13వ తేదీ పెనుకొండ కాన్స్టిట్యున్సీ గోరంట్ల మండలం కలితాండకు వచ్చి ఆ కుటుంబాన్ని పరామర్శిస్తున్నారు. ఈరోజు ఎన్ని డిఫరెన్సెస్ ఎవరికున్నా కూడా నేషన్ కమ్స్ ఫస్ట్. ఈ ఒక తరుణంలో ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండు తన వంతు సేవని ఈ దేశానికి అందిస్తాం. అటువంటి దాంట్లో మేము ఎంత దూరంగా ఉన్నా కూడా బార్డర్కు కూడా ప్రతి ఒక్కరు కూడా ఒక రెస్పాన్సిబిలిటీతో ఫీల్ అయ్యి ఆ కుటుంబానికి నిలబడాలి. ఆ కుటుంబానికి నిజంగా భగవంతుడు ఈ ఒక ఘటన నుంచి బయటికి రావడానికి మనమందరూ కూడా ప్రార్థించాలి. అదేవిధంగా మురళీ నాయక్ ఆత్మ కూడా ఎక్కడున్నా కూడా వీరమరణ పొందిన మురళీ నాయక్ ఆత్మ కూడా శాంతించాలి అని ఈరోజు మేమందరూ కూడా మనస్పూర్వకంగా కోరుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన అయితే మే 13వ తేదీ మంగళవారము గోరెంట్ల మండలం కలితాండలో ఉంటుంది అని అధికారికంగా దృఢపడిస్తున్నాం.